కరుంగాలి అనేది ఎబోనీ అని పిలువబడే ఒక రకమైన దృఢమైన కలప. ఇది సహజంగానే నలుపు రంగులో ఉండి చాలా బరువుగా మరియు బలంగా ఉంటుంది. ఈ చెక్కను సేకరించి ఆరబెట్టిన తర్వాత నిపుణులైన కళాకారులు దానిని పూసలుగా మలుస్తారు. సాధారణంగా మెరిసే ఇతర చెక్కలలా కాకుండా నిజమైన కరుంగాలి సహజమైన నలుపు రంగుతో నిగారింపు లేకుండా ఉంటుంది. కాలం గడిచేకొద్దీ ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఈ కరుంగాలికి విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా దీనిని సుబ్రహ్మణ్యస్వామికి ప్రతీకగా భావిస్తారు. తమిళ సాంప్రదాయం ప్రకారం మురుగన్ చేతిలో ఉండే వేల్ లేదా శక్తి ఆయుధం కరుంగాలితోనే తయారైందని భక్తుల నమ్మకం. అహంకారాన్ని మరియు చెడును నశింపజేయడానికి ఈ ఆయుధం ఉపయోగపడిందని పురాణాలు చెబుతాయి. శూరపద్ముడు మరియు తారకాసురుడు వంటి రాక్షసులను సంహరించడం ద్వారా లోకంలో శాంతిని నెలకొల్పడానికి ఈ శక్తి ఆయుధం తోడ్పడింది. అందుకే కరుంగాలి కేవలం ఒక చెక్క మాత్రమే కాదు, అది రక్షణకు మరియు క్రమశిక్షణకు చిహ్నంగా మారింది. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు మరియు సిద్ధులు తమ ఏకాగ్రతను పెంచుకోవడానికి కరుంగాలిమాలను ధరిస్తారు. నేటికాలంలో కూడా చాలామంది ప్రజలు కేవలం అలంకరణ కోసం కాకుండా తమ మనసును అదుపులో ఉంచుకోవడానికి మరియు స్వామిపై భక్తితో ఈ మాలను ధరిస్తున్నారు. మీరు ఈ కరుంగాలి మాలను ధరించే పద్ధతులు లేదా దానివల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్.